దశాబ్దాల పాటు సిరియాను తమ గుప్పిట్లలో పెట్టుకున్న అసద్ కుటుంబం ఇప్పుడు దేశాన్ని విడిచి పారిపోయింది. కొన్నేళ్లుగా వాళ్ళ పిడికిల్లో నలిగిపోయి ఉన్న సిరియా ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఎట్టకేలకు అసద్ తన కుటుంబాన్ని తీసుకుని రష్యా పారిపోయారు. రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా 2000 సంవత్సరంలో అసద్ సిరియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సిరియా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు అసద్ ప్రయత్నించడంతో అంతర్యుద్ధం మొదలైంది. ఇంతకీ సిరియా ప్రజలకు అసద్ ప్రభుత్వానికి ఎక్కడ చెడింది? అసద్ ప్రభుత్వంపై ప్రజలు ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? సిరియా అంతర్యుద్ధంలో అమెరికా, రష్యా, ఇరాన్ వంటి దేశాలు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమాసియాలోని సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ శకం ముగిసింది. 5.5 దశాబ్దాలుగా సిరియాలో ఉన్న కుటుంబ పాలనకు అక్కడి తిరుగుబాటుదారులు చెక్ పెట్టారు. 2000 సంవత్సరం నుంచి సిరియాను పాలించిన అసద్ ఇప్పుడు తన కుటుంబంతోనే దేశం విడిచి వెళ్లిపోయారు. 1971లో ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్ పాలనతో కలిపి దాదాపు 6 దశాబ్దాల పాటు ఈ అసద్ల కుటుంబం సిరియాను ఉక్కు పిడికిలతో పాలించింది. 2011లో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైంది. దీన్ని అణచివేసేందుకు అసద్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించడంతో అంతర్యుద్ధం మొదలైంది. ఇక సిరియా అంతర్యుద్ధంలో తుర్కియే, ఇరాన్, హిజ్బుల్లా, అమెరికా, రష్యా, ఖతర్, సౌదీ అరేబియా, రష్యా ఇలా ఇతర దేశాలు ఎంటర్ అవ్వడంతో అక్కడ ఘర్షణలు మరింత పెరిగాయి. 2011లో ప్రారంభమైన తిరుగుబాటు చాలా కాలం పాటు కొనసాగింది. అయితే 2015లో అసద్ అధికారం కోల్పోయే స్థితికి చేరుకున్నారు. అసద్ కుటుంబం షియా వర్గానికి చెందింది. సిరియాలో వీరి జనాభా కేవలం 12% మాత్రమే ఉంది. వీరు ఎక్కువగా టార్టస్, లకాటియా ప్రాంతాల్లో ఉన్నారు. అయితే సున్నీలు మాత్రం దేశంలో మెజారిటీ వర్గంగా ఉన్నారు. షియా వర్గానికి చెందిన అసద్కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలవడంతో ఇరాన్, లెబనాన్కు చెందిన హిజ్బుల్లా రంగంలోకి దిగాయి. తిరుగుబాటుదారులు వేగంగా దేశం మొత్తాన్ని ఆక్రమిస్తున్న నేపథ్యంలో మధ్యధరా తీర ప్రాంతంలో రష్యాకు చెందిన అతిపెద్ద నౌకాదళ కేంద్రం ఉంది. దీంతో రష్యాను అసద్ సహాయం కోరడంతో రష్యన్ వాయుసేన తిరుగుబాటుదారుల కేంద్రాలపై దాడులు చేశారు. దీంతో తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గారు. ఇక ఇరాక్తో సిరియా సరిహద్దును పంచుకుంటోంది. దీంతో అల్ రఖాలో ఐసిస్ ఉగ్రవాదులు పాగా వేయడంతో ఆ ప్రాంతమంతా ఐసిస్కు కోటగా మారిపోయింది. సిరియా ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోవడంతో అమెరికా రంగంలోకి దిగింది. అక్కడున్న ఐసిస్ స్థావరాలపై దాడులు చేయడంతో ఐసిస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక నెమ్మదిగా సిరియాలో తిరుగుబాటుదారులకు పట్టు పెరగడంతో కేవలం 60% సిరియాపైనే అసద్ పాలన కొనసాగింది. అయితే అసలు రాజకీయాలపై ఆసక్తి లేని అసద్ బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చారు. అసద్ పెద్దన్న బషీర్ తమ తండ్రికి రాజకీయ వారసుడిగా కొనసాగుతారని ప్రచారం జరిగింది. అయితే 1994లో బషీర్ చనిపోయారు. దీంతో లండన్లో ఉంటున్న అసద్ తిరిగి సిరియా చేరుకున్నారు. 2000 సంవత్సరంలో తండ్రి హఫీజ్ అల్ అసద్ కన్నుమూయడంతో బషర్ను తదుపరి అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే సిరియా చట్టాల ప్రకారం అధ్యక్షుడిగా 40 ఏళ్ల వయసు ఉండాలి. కానీ ఆ సమయానికి బషర్కు 34 ఏళ్లు మాత్రమే ఉండడంతో చట్టంలో మార్పులు చేశారు. 2000 సంవత్సరం నుంచి బషర్ అల్ అసద్ సిరియాను పాలిస్తూ వచ్చారు. ఇక ఆయన తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు సిరియాను తీవ్రంగా దెబ్బతీసింది. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. దీంతో 2011లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. వీటిని బషర్ నాయకత్వంలోని ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నించారు. దీంతో సిరియాలో ఎక్కడికక్కడ ఘర్షణలు, బాంబు దాడులు, కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిరోజు అక్కడ ఇదే తంతు జరగడంతో అంతర్యుద్ధం మొదలైపోయింది. సొంత దేశ ప్రజలపైనే అసద్ రసాయన దాడులు, సిలిండర్ దాడులు చేసిన అపకీర్తిని మూటకట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఈ అంతర్యుద్ధంలో 6 లక్షలకు పైగా ప్రజలు బలయ్యారు. లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. అయితే 2015 తర్వాత సైలెంట్ అయిన తిరుగుబాటుదారులు ఇప్పుడు మళ్లీ చెలరేగిపోయారు. అయితే అకస్మాత్తుగా ఒక్కసారిగా రెచ్చిపోయిన రెబల్స్ కీలక నగరాలన్నింటినీ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్నారు. అలెప్పో, హమా, హోమ్స్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుని డమాస్కస్ వైపుగా దూసుకువెళ్లారు. దీంతో తనకు ముప్పు తప్పదని భావించిన అసద్ కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయారు. కొన్నేళ్లుగా జరిగిన అంతర్యుద్ధం కారణంగా ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. దేశంలోని 70% ప్రాంతాల్లో భవనాలు కూలిపోవడంతో కొన్ని గ్రామాలు శ్మశానాలుగా మారిపోయాయి.
అయితే ప్రస్తుతం కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాళ్ళు మాత్రం అక్కడ జరుగుతున్న జాతుల మధ్య ఘర్షణలకు చెక్ పెట్టాల్సి ఉంటుంది. సిరియాలో అతివాదుల పాలన మొదలైతే మాత్రం పశ్చిమ దేశాలు సహాయం చేసే అవకాశం కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా జరిగిన నష్టం నుంచి సిరియా కోలుకోవాలంటే లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతుంది. కానీ సిరియాను ఆదుకునేందుకు అరబ్ దేశాలతో పాటు పలు దేశాల సహకారం కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ అసద్ ప్రభుత్వం కూలిపోవడంతో సిరియాకు అండగా నిలిచేందుకు ఏ దేశాలు ముందుకు వస్తాయో వేచి చూడాలి.